శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. లక్ష్మీదేవి విగ్రహాన్ని ఏ రోజు మనము అభిషేకించుకుంటే మేలు జరుగుతుంది? దాని అర్థం చాలా మంచి ప్రశ్న. అయితే విగ్రహము అందరి ఇళ్లల్లోనూ ఉంటుందా? లక్ష్మీదేవి పటము కూడా ఉంటుంది కదా. వాళ్ళకు అనుమానం వస్తుంది వెంటనే. ఎందుకంటే వ్యూవర్స్ చూసేటువంటి వాళ్లకు విగ్రహం గురించి కదా చెప్పారు, మన ఇంట్లో పటం ఉంది కదా, మనకి ఏమి సంబంధంలే అని అనుకుంటూ ఉంటారు మామూలుగా. అయితే మీరు అడగటము ప్రశ్న మామూలుగా అడిగినా లోతు విషయాలు చెప్పాలి కదా, మరి మా బాధ్యత కదా, అందరినీ అనుసరించి కదా చెప్పాలి. లక్ష్మీ విగ్రహము ఇంట్లో ఉన్నప్పుడు ఏ రోజు మనము ఆ విగ్రహానికి అభిషేకించుకుంటే అంటే శుభ్రము చేసుకుంటే అంటే దాని అర్థం అదే, అభిషేకము చేసుకుంటే మేలు అని. అయితే పటమైన విగ్రహమైన శుక్రవారము రోజు ఉదయాన్నే, మంగళవారము శుక్రవారము ఎప్పుడూ కూడా అమ్మవారిని అభిషేకించుకోవటము, పూజ చేసుకోవటం అనేటువంటిది మన సాంప్రదాయము. మరి శుక్రవారము కదా, ఎలా ఇంట్లో మనము బూజులు దులపరాదు అన్నప్పుడు శనివారము నాడు బూజులు దులుపుకుంటే మేలు, ధనం వస్తుంది అని అన్నారు కదా గురువుగారు. మనకు ఉన్నది కదా ప్రామాణికము. మరి శుక్రవారం పర్వాలేదండి, వాటికి వేరు ఇది వేరు. అందుకనే మీ అనుమానాలన్నీ తీరుస్తాం, ఏం పర్వాలేదు. శుక్రవారం రోజు చిన్న విగ్రహం ఏది ఉంటే అది, దానికి కాస్త మామూలుగా నీళ్లతో ముందు శుభ్రము చేసి, ఎప్పుడు లక్ష్మీదేవికి మనము అభిషేకము మాదిరిగా మనము చేసుకున్నా మంత్రము రావచ్చు రాకపోవచ్చు, ఇక్కడ వాటితో పని లేదు. మంత్రముతో చేస్తేనే అనేటువంటిది లేదు. మంత్రము వచ్చినవాడు మంత్రము చేస్తాడు, మంత్రము రాని వాళ్ళు మంచి మనస్సుతో చేసుకుంటారు. అది గుర్తుపెట్టుకోవాలి. ఆ విగ్రహానికి కాస్త పాలతోనూ పసుపు నీళ్లతోనూ మళ్ళీ మామూలు నీటితోనూ శుభ్రము చేసి గంధము పట్టించి కుంకుమ అది పెట్టి కాస్త అష్టోత్తరము చేసుకుంటే ప్రతి మంగళవారము శుక్రవారము మీకు మేలు జరుగుతుందిగాక. అంటే అది ఉన్నవాళ్ళు అదే పనిగా కొనుక్కొనొచ్చి, శక్తి ఉంటే కొనుక్కొనొచ్చి చేసుకోవచ్చు, తప్పు లేదు. శక్తి లేని వాళ్ళు పాపం బీదలు ఎంతోమంది ఉంటారు. మరి పటం ఉంటుంది, ఆ పటాన్ని పసుపు నీళ్లతో శుభ్రము చేసి బొట్టు పెట్టి రెండు చేతులు జోడించి నమస్కారం చేసుకున్నా కూడా పుణ్యమే. ప్రతిదీ చేస్తేనే అని కాదు. అందుకని మీ మనస్సు ముందు మీకు ముఖ్యం. చిత్త ఏకాగ్రత అని చాలా చోట్ల ఈ పదం వాడుతూ ఉంటాం. చిత్తం అంటే మనస్సు, అది ఏకాగ్రతగా. ఇది ఏమీ లేని వాడికి ఉన్నవాడు పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర పంచామృతాలు పళ్ళు పూలు అన్నీ తెచ్చి పటాటోపమంతా చూసి ఇంటి ముందర ఒక పెద్ద షామియానా వేసి అందరినీ పిలిచి లైట్లు పెట్టి వెండి పళ్ళాలు పెట్టుకొని చేసుకుంటుంటారు. అంటే అమ్మవారేవి వెండి పళ్ళాలు పెట్టి అవి పెట్టి ఇవి పెట్టి చేయమని ఎక్కడా చెప్పలేదు. నీకు చేతనైనటువంటి ఒక చిన్న మట్టి పాత్రలో పెట్టి చేసుకున్న అమ్మవారు సంతోషిస్తుంది గాక. ఎప్పుడూ కూడా నీ మనస్సు ఏమిటో గ్రహించాలి, అంతేగాని ఇవన్నీ కాదు. సరే మరి ఇవన్నీ ఉన్నవాళ్ళు చేయడం తప్ప అంటే ఉన్నాయి కాబట్టి చేసుకుంటున్నారు వాళ్ళు, అంతేగాని అలా చెయ్యాలని ఎక్కడా లేదు అని చెప్పాను, అంతేగాని చేయడం తప్పని చెప్పలేదు. అది గ్రహించాలి మనం ఎప్పుడూ కూడా. అందుకని ఆ పటము ఉండేటువంటి వాళ్ళు కాస్త పసుపు అద్ది పసుపు నీళ్లల్లో పటాన్ని శుభ్రము చేసుకొని మంగళవారము శుక్రవారము నాడు అలా బొట్టు పెట్టి 2 చేతులు జోడించి నమస్కారము చేసుకున్నా కూడా మీకు యోగదాయకమే, పుణ్యమే. డబ్బులు అనేటువంటివి అమ్మవారి అనుగ్రహంతో మనము కష్టపడితే వచ్చేటువంటివి, ఉపరాగా ఏది రాదు. ఉపరాగా వచ్చింది ఏది నిలబడదు కూడా. అది గుర్తుపెట్టుకోవాలి. మనం కష్టపడాలి. కష్టపడితేనే, పని చేస్తేనే డబ్బు వస్తుంది. ఎవరైనా ఊరికే ఎందుకు ఇస్తారు? ఎవరు ఇవ్వరు కదా, సహజము కదా. అందువలన ఊరూరికే డబ్బు వస్తుంది లేని తలుపు తెరిచి ఈ పూజ చేస్తే వస్తుంది, అది చేస్తే వస్తుంది, ఇది చేస్తే వస్తుందంటే కాదు. మనం కష్టపడినా కూడా ఎంత కష్టపడినా రావడం లేదు అనేటువంటి భావన ఉన్ననాడు
అప్పుడు కష్టము చేస్తూ ఇలాంటివి మనము చేసుకుంటూ ఉన్నామంటే మేలు జరుగుతుంది అనేటువంటి చెప్పేటువంటి భావనని తెలియజేస్తూ జయోస్తు.